Hi dear students, welcome back to NEET and channel NEET UG 2025. సో మీకైతే ఇంకా కీ ఎనీ మూమెంట్ కూడా మీకు రావచ్చు. ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి అయితే కీ రాలేదు ఇంకా, అండ్ ఎనీ మూమెంట్ అయితే రావచ్చు. అండ్ మీకు తెలుసు ఈసారి మార్క్స్ అయితే చాలా తగ్గాయి. అండ్ యాక్చువల్గా చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, మా మార్క్స్కి సీట్ వస్తుందా లేదా? సో ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కట్ ఆఫ్స్ అని చాలామంది అడుగుతున్నారు. నిన్న తెలంగాణ వీడియో చేసాం, చాలామంది చూశారు. సో ఏపీది కూడా అడిగారు కాబట్టి చేస్తున్నా. ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ అదేవిధంగా ఒక లైక్ చేయండి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేవారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకు ఫ్రీనే. మీకైతే మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్ సందర్భంగా మాకు ఎలాంటి విషయాలు తెలీదు, కౌన్సిలింగ్ మీద నాలెడ్జ్ లేదు అంటే మనం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. అందులో జాయిన్ అవ్వండి. కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ సందర్భంగా ఏ డౌట్ ఉన్నా కూడా పర్సనల్గా నేను మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. కింద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. 999లో మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో మీరైతే నిశ్చింతగా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే. సో ఇప్పుడు మనం చూస్తే ఎస్వియు కాలేజ్లో లీస్ట్ టు గౌట్ కాలేజెస్, లీస్ట్ టు ప్రైవేట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. సో గవర్నమెంట్ కాలేజ్ మొత్తం 8 ఉన్నాయి ఎస్విలో. సో సిద్ధార్థ్తో కలిపి 8 అండ్ ప్రైవేట్ అయితే 6 ఉన్నాయి. సో ఇందులో లీస్ట్ 2 ఏంటి అండ్ గవర్నమెంట్ కట్ ఆఫ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మీకు తెలుసు, ఫస్ట్ పద్మావతి తిరుపతి అండ్ గౌట్ నంద్యాల్, ఇవి రెండు స్టూడెంట్స్ లాస్ట్ టైం చాలా లీస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు. చివరి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ వచ్చింది ఇది. ప్రైవేట్లో అయితే శ్రీ బాలాజీ తిరుపతి అండ్ విశ్వభారతి కర్నూలు. సో ఇవి రెండు గవర్నమెంట్ ప్రైవేట్లో లీస్ట్ చూస్ చేసుకున్నటువంటి కాలేజ్. అండ్ కట్ ఆఫ్ చూస్తే మరి ఓపెన్ గవర్నమెంట్ కట్ ఆఫ్ అయితే 591 అండ్ ప్రైవేట్ కట్ ఆఫ్ అయితే 586. సో జస్ట్ 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది మీకు ప్రైవేట్కి గవర్నమెంట్కి. సో ఈసారి మార్క్స్ కంటే చాలా చాలా తక్కువ మార్క్స్ కూడా మీకు రావచ్చు. దాదాపు 591 అంటే దాదాపు 510 వరకు కూడా గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 586 అంటే 500 వరకు కూడా దాదాపు ప్రైవేట్ వచ్చే అవకాశాలు అయితే ఓపెన్లో ఉన్నాయి. సో మనకు కీ వచ్చాక మనం 100% క్లారిటీతోని వీడియో అయితే చేస్తాం. పోయినసారి ఎలా అయితే పర్ఫెక్ట్గా మనవి మ్యాచ్ అయ్యాయి. అండ్ బీసీఏ చూస్తే బీసీఏలో గవర్నమెంట్ 572 అండ్ ప్రైవేట్ చూసుకున్నప్పుడు 557. సో 15 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఈసారి మీకు 500 అబోవ్ వచ్చినట్లయితే ఇవి రెండు చాలా ఈజీగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 500 అబోవ్ ఆర్ 490 అలా గవర్నమెంట్ కాలేజ్ అయితే మీకు వచ్చేస్తుంది. బీసీఏ చూస్తే బీసీబీ చూసినప్పుడు ఎస్వీలో బీసీబీకి 568 మార్క్స్ అండ్ ప్రైవేట్ అయితే 553, 553. సో 568 గవర్నమెంట్, 553 ప్రైవేటు కేటగిరీ ఏ సీట్స్. మరి మీరు ఈసారి ఎలా ఉండొచ్చు అని మీకు డౌట్ ఉన్నట్లయితే ఒక 480 గవర్నమెంట్ 480 వరకు రావచ్చు అండ్ 460 ప్రైవేట్ రావచ్చు. సో ఈ విధంగా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. 100% ఇదే అని నేను చెప్పట్లేదు. ఒకసారి కీ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. కానీ నన్ను అడిగే వారి కోసం మాత్రం చాలామంది మీరే చూస్తున్నారు, ఎంతమంది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ బీసీసీ చూసినప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో 539 మార్క్స్ కట్ అయింది, ప్రైవేట్ కాలేజ్లో 502. సో ఇంత గ్యాప్ అయితే ఉంది రెండింటి మధ్యలో. సో ఈసారి ఎంతవరకు వస్తుందని మీరు నన్ను అడిగినట్లయితే దాదాపు 539 కాబట్టి 450 వరకు గవర్నమెంట్ రావచ్చు అండ్ 533 కాబట్టి 440 అలా చేంజ్ అయితే మనకు ప్రైవేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్లయితే బీసీడీలో 570 గవర్నమెంట్ సీట్ అండ్ 555 ప్రైవేట్ సీట్ అయితే కట్ అయింది. 15 మార్క్స్ డిఫరెన్స్ అయితే గవర్నమెంట్కి ప్రైవేట్కి మధ్యలో ఉంది. సో మరి ఇప్పుడు ఎంత వస్తుంది అని మీరు అడిగితే మాత్రం 490 గవర్నమెంట్ వచ్చే అవకాశాలు 490కి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక 480 వరకు అయితే 470 వరకు ప్రైవేట్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా కూడా మనకు రిజల్ట్ వచ్చాకే ఫైనల్. అండ్ బీసీఈ చూసుకున్నప్పుడు దాదాపు 556 బీసీబీ గవర్నమెంట్ వచ్చింది అండ్ 532 ప్రైవేట్ వచ్చింది. సో ఈసారి కనుక మీరు నన్ను అడిగినట్లయితే చాలామంది ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. 556 కాబట్టి ఒక 460 to 70 మధ్యలో వచ్చినట్లయితే గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ 555 కాబట్టి 460 ఆ రేంజ్లో ఉంటే ప్రైవేట్ వచ్చే అవకాశాలు అయితే
కనిపిస్తున్నాయి ఈసారి. అండ్ ఎస్సీ కనుక చూసినట్లయితే 517 గవర్నమెంట్ కట్ ఆఫ్ ఉంది. అండ్ 500 ప్రైవేట్ కట్ ఆఫ్ ఉంది. సో ఇది మీరు ఆల్మోస్ట్ ఒక 430 ఆ రేంజ్లో అయితే గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైవేట్ అయితే 420 ఆ రేంజ్లో అయితే ప్రైవేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ప్రజెంట్గా. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ పోయినసారి గవర్నమెంట్ 476, ప్రైవేట్ 458. సో సేమ్ ట్యూషన్ ఫీజులు ఉంటాయి, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ప్రైవేట్లో కొన్ని వేరే ఫీజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ 390 వరకు కూడా మీకు గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 370 వరకు కూడా ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మాత్రం మీకు ఎస్వీకి సంబంధించినటువంటి లిస్ట్. అండ్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ చూసినప్పుడైతే ఆంధ్ర యూనివర్సిటీలో టోటల్గా మీకు 11 కాలేజెస్ గవర్నమెంట్లో అండ్ 10 కాలేజెస్ ప్రైవేట్లో ఉన్నాయి. 11 అండ్ 10. సో విజయనగరం గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ పాడేరు ఇవి రెండు లీస్ట్లో, అంటే చివరి గవర్నమెంట్ కాలేజ్ ఇదన్నమాట మార్క్స్ ప్రకారం. అండ్ ప్రైవేట్లో మహారాజా విజయనగరం అండ్ కోనసీమ అమలాపురం. కోనసీమ అమలాపురంలో చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వచ్చినటువంటి కాలేజెస్. ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేట్. మరి తక్కువ మార్కులు ఎంత అని చూసినప్పుడు ఓపెన్ కేటగిరీలో మనం చూస్తే పోయినసారి 611 గవర్నమెంట్ 611, ప్రైవేటు 602 602. సో మీకు ఈసారి ఒక 520 అండ్ 510 ఈ రేంజ్లో ఉన్నట్లయితే గవర్నమెంట్ ప్రైవేట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అట్ ప్రజెంట్. అండ్ బీసీఏ, సో బీసీఏ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ 585 కట్ అయింది. అండ్ ప్రైవేట్ 564 కట్ అయింది. సో మీకు ఒక 500 గవర్నమెంట్ అండ్ 4 ఈఐటి ప్రైవేటు మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ బీసీబీ చూసుకున్నప్పుడు 583 గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ అదేవిధంగా 554 ప్రైవేట్ కాలేజెస్లో. సో ఇక్కడ కూడా మీరు ఒక 490 to 470 వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో. అండ్ బీసీసీ కనుక చూసినట్లయితే 589 గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ 566 ప్రైవేట్ కాలేజెస్లో. సో ఇక్కడ మీరు చూస్తే 490 to 470 అలా మీరైతే ప్రైవేట్లో ఇలా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ప్రజెంట్గా. సో ఒక్కసారి రిజల్ట్ వచ్చాక మన వీడియో కోసం వెయిట్ చేయండి, చాలా క్లారిటీగా మీకైతే నేను చెప్తాను మళ్ళీ. అండ్ బీసీడీ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ బీసీడీ 609 అండ్ ప్రైవేట్లో బీసీడీ 591. సో ఈ విధంగా అయితే వచ్చింది. సో ఈసారి 510 to 500 వరకు అయితే రావచ్చు, మేబీ 510 to 500 వరకు రావచ్చు అని అయితే ట్రెండ్స్ చెప్తున్నాయి, మనకు ఓవరాల్గా జరిగినటువంటి అనాలిసిస్లు అయితే చెప్తున్నాయి. బీసీఈ కనుక చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో బీసీఈకి 544 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో 482. సో ఇది చాలా తగ్గింది. మరి ఎందుకు లాస్ట్ రౌండ్లో ఒక్కొక్కసారి అనూహ్యంగా తగ్గుతాయి. కొందరు లాస్ట్ రౌండ్లో అప్లై చేసుకున్న వారు ఉండరు, ఆ టైంలో తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇదైతే 460 వరకు ఈజీగా రావచ్చు. అండ్ ఇది ఇంకా చాలా తగ్గే అవకాశాలు అయితే బీసీఈకి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఎస్సీ కనుక చూసినట్లయితే బీసీఈలో దాదాపు 400 ప్రైవేట్ కూడా రావచ్చు అని అయితే అనిపిస్తుంది పోయినసారి కట్ ఆఫ్ చూస్తే. అండ్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీలో 537 గవర్నమెంట్ అండ్ అదేవిధంగా 511 ప్రైవేట్ అయితే వచ్చింది. పోయినసారి 537 అయితే వచ్చింది. అండ్ ఈసారి 440 వరకు కూడా గవర్నమెంట్ ఛాన్సెస్ ఉండొచ్చు మేబీ. అండ్ ఒక 410 420 ఆ విధంగా 420 వరకు కూడా ప్రైవేట్లో ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎస్టీ చూసుకున్నప్పుడు ఎస్టీ చూస్తే 491 గవర్నమెంట్కి వచ్చింది అండ్ ప్రైవేట్ 461. సో ఎనీథింగ్ అబోవ్ 400 మంచి ఛాన్సెస్ గవర్నమెంట్లో అండ్ ప్రైవేట్లో కూడా ఉంటాయి. సో 390 కూడా ప్రైవేట్, 380 వరకు కూడా ప్రైవేట్ అయితే రావచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇవైతే లీస్ట్ కాలేజెస్ అన్నమాట స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నది. ఒకసారి కీ రాగానే మనం ఒక పర్ఫెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.